రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం రైతుల పాలిట శాపంగా మారిందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమారెడ్డి ఆరోపించారు. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను పచ్చని రాష్ట్రంగా మారిస్తే మార్పు తెస్తానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో కరువు రాష్ట్రంగా మారిందన్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో వారు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి తెలంగాణ రాష్ట్ర సాధకుడు చంద్రశేఖరరావు గారు కాళేశ్వరం ప్రాజెక్టును అనతి కాలంలో కట్టి పూర్తి చేసి తెలంగాణ ప్రాంతానికి ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, నల్లగొండ, హైదరాబాద్, మెదక్ ఇట్లాంటి జిల్లాల వరకు కూడా నీళ్లు తీసుకొచ్చి కరువుతో ఉండే ఈ జిల్లాలన్నీ కూడా ఒక పచ్చటి పంటలు పండేటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దడం జరిగింది. దురదృష్టం కొద్దీ రాష్ట్రంలో ప్రజలు అనుకున్నారు ఒక మార్పు అనుకుంటే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడం ఈ ప్రజలు చేసుకున్నటువంటి పాపంగా కనబడుతూ ఉన్నది. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం రైతులు చేసుకున్నటువంటి ఒక పెద్ద పాపం అయిపోయింది. ఈరోజు ఇంత వాతావరణ పరిస్థితులు, ఎలినో పరిస్థితులు ఉన్నాయని చెప్పినా కాళేశ్వరం ప్రాజెక్టును ఆయన ముఖ్యమంత్రి అయిన సందర్భం నుంచి ఆయన కాకముందుతోనే రాజకీయాల్లో వాడుకున్నాడు. 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, ఈ ప్రాజెక్టు నిరుపయోగమైందని చెప్పి మాటలు మాట్లాడితే అదే సందర్భంలో 2 బ్లాక్స్ క్రాక్ ఇవ్వడం, ఇక దాన్ని మొత్తం కూడా కాళేశ్వరం కూలేశ్వరం అని చెప్పిండు. మరి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇద్దరు కూడా కలిసి నాటకం ఆడినారు. ఇటు కేసీఆర్ గారిని ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని, ఇటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా కూడబలుక్కొని మరి తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టి తెలంగాణ రైతులను నిరాశపరిచి 3 సంవత్సరాలు దాన్ని రాజకీయం కొరకు వాడుకున్నారు. నిన్ననే మరి మొన్న 3-4 రోజుల క్రితమే రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సెంట్రల్ మరి సంబంధించినటువంటి పూణేలో ఉండేటువంటి సంస్థ మొత్తం కూడా దాని యొక్క కాంక్రీట్ యొక్క నమూనాలు సేకరించి అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఇంటాక్ట్ ఉన్నాయి, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. మరి మేడిగడ్డలో 2 బ్లాక్స్ క్రాక్స్ ఇచ్చినాయని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. మరి ఇచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో మంత్రివర్గంలో చాలా సీనియర్ మంత్రులు ఉన్నారు. రేవంత్ రెడ్డి కంటే చాలా సీనియర్స్ ఉన్నారు. చెప్పాలంటే రేవంత్ రెడ్డి సబ్ జూనియర్, జూనియర్లో జూనియర్. యాక్సిడెంటల్గా ఆయనకు అదృష్టం కలిసి ముఖ్యమంత్రి అయిన ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా, మీరు భారతదేశంలో ఎయిర్ ఫోర్స్లో దేశాన్ని రక్షించడానికి ఉద్యోగం చేసిళ్ళు, పైలట్గా సేవలు అందించిళ్ళు, కెప్టెన్గా మీరు పనిచేసిళ్ళు. మీకైనా దేశభక్తి, సమాజం పట్ల, రైతుల పట్ల ప్రేమ ఉండాలి కదా. మీ ముఖ్యమంత్రి మాట్లాడమన్న దాంట్లో మాట్లాడి దూడు బస్మనలు కాదు. నిజంగా మీరు రైతాంగ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. అదే రైతాంగ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది శాసనసభ్యులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఎందుకు మీరు ఈరోజు మాట్లాడడం లేదు? ఇంత రైతులు నిరాశపడుతుంటే, వర్షాలు లేక బాధపడుతుంటే, వేసిన నాట్లు ఎండిపోతాయని బాధపడతా ఉంటే, భవిష్యత్తు ఏందని బాధపడతా ఉంటే, నిరుపయోగంగా కాళేశ్వరంలో ఉండేటువంటి నీళ్ళన్నీ కూడా కిందికి పోతా ఉంటే ఎందుకు మీరు మౌనంగా ఉంటా ఉన్నారు? మీరు ఎందుకు మాట్లాడడం లేదు? మీరు తెలంగాణ రైతుల పట్ల మీరు ఎందుకు అంకిత భావం లేదని చెప్పి నేను ఈరోజు మంత్రులను ప్రశ్నిస్తూ ఉన్నా. ఈరోజు ఉదయం 9:30కు 1,01,530 క్యూసెక్ల నీళ్లు డౌన్ స్ట్రీమ్లోకి పోతా ఉన్నాయి. ఎన్ని రోజులు చెప్తారు ఈ కాళేశ్వరాన్ని పెట్టుకొని రాజకీయం చేస్తారు? నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలకు 3 సంవత్సరాల నుంచి రైతులకు గోస పెడుతున్న దానికి ఈరోజు బేషరతుగా క్షమాపణ చెప్పినా, ముక్కు నేలకు రాసినా ఈ క్షమాపణ తీరదు. ఎందుకంటే అంత పెద్ద మొత్తంలో రైతులకు అన్యాయం చేస్తున్నది ఈనాటి ప్రభుత్వం. మీకు ఓట్లేసిన పాపానికి రైతులు ఇంత బాధపడాలా, ఇంత కష్టపడాలా? ఇప్పటికైనా మీనమేషాలు లెక్కించకుండా తక్షణమే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పంప్స్ ఆన్ చేయండి. మేడిగడ్డ అదేవిధంగా అన్నారం బ్యారేజ్లు ఇంటాక్ట్ ఉన్నాయని చెప్పిన తర్వాత కూడా మీరు ఎందుకు మోటార్లు ఆన్ చేయడం లేదు? 1,01,530 క్యూసెక్లు ఈరోజు పోయినాయి. నిన్న దాదాపుగా 60-70 వేల క్యూసెక్లు ప్రతిరోజు పోతా ఉన్నది. ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పటికైనా మీరు తెలంగాణ మీకు ఓట్లేసిన పాపానికి
మీరు 3 సంవత్సరాలు పెట్టినటువంటి బాధ చాలు, ఇప్పటికైనా ఆ బాధ నుంచి విముక్తి చేసేటువంటి ప్రయత్నం చేయమని ఈ సందర్భంగా కోరుతూ